ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తాంత్రిక విషయాన్ని తెలుసుకుందాం. చాలామంది గురువు గారు మాకు రాహు మార్గదర్శి నడుస్తుంది, అలాగే మా పిల్లలు జాతకరీత్యా ఆరుద్ర నక్షత్ర జాతకులు, శతభిష నక్షత్ర జాతకులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేవారికి ఈరోజు ఈ తాంత్రిక ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆరుద్ర, శతభిష నక్షత్రం వారు, అలాగే రాహు మహర్దశ నడుస్తున్న వారు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అంటే జాతకరీత్యా వారికి ఈ గ్రహస్థితి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేయవలసిన పరిహారం ఏం చేయాలి అంటే, చెడు ఫలితాలని బయటపడడానికి, చెడు ఫలితాల నుండి సమస్యలు తగ్గించుకోవడానికి ఈ పరిహారం. ముందుగా మీరు ఈ ఉపాయానికి ఒక తేనె సీస, చిన్న తేనె సీసలు అప్పాయించుకోండి. అది కూడా ఏదైనా ఒక ఆదివారం నాడు. అలాగే ఆదివారం నాడే అదే రోజు మీరు ఉత్తర దిశగా పారిన గురిగింజ చెట్టు వేరు, నేను చూపిస్తాను. గురిగింజలు ఇలా ఉంటాయి చూడండి, అలాగా ఉన్నాయి కదా. ఇది గురిగింజ చెట్టు వేరు. ఈ గురిగింజ చెట్టు వేరు చూడండి, పాములు, రెండు పాములు మెలకి వేసుకున్నట్టుగా ఉంటాయి చూడండి. ఇది చూసారా, ఇది వేరు. ఇది రెండు పాములు మెలక వేసుకున్నట్టుగా ఉంటుంది. ఇది కేరళలో విశేషమైన తంత్రానికి వాడతారు. ఇలా వేరు దొరుకుతుంది. ఎక్కడైనా గురిగింజ చెట్లు ఉన్న దగ్గర మీరు వేరు సేకరించండి. నేను సేకరించిన వేరు మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, వేరు ఎలా ఉంది, రెండు పాములు కలబడినట్టుగా ఉంది. ఇది సంపాదించాలి. సంపాదించి ఏం చేయాలంటే, ఇది కూడా సూర్యోదయానికి పూర్వమే, అంటే సూర్యుడు ఉదయించడానికి ముందు తెల్లవారుజామున ఇది సేకరించుకోవాలి. ఆ తర్వాత ఈ వేరుకి సింధూరంతో కలిపి 3 రోజుల పాటు, అంటే సింధూరాన్ని ఈ వేరుకి రాసి 3 రోజుల పాటు దేవుడి గదిలో పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా తేనె సీసా అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ తేనె సీసా కూడా దేవుడి దగ్గర పెట్టుంచాలి. మీరు ఈ 3 రోజులు మీ ఇష్టదైవం పూజ అయిపోయిన తర్వాత ఈ వేరుని చిన్న మొక్క తీసుకొని తేనె సీసాలో ఉంచి, మీరు పవిత్రమైన స్థలం, అంటే మీ ఇంట్లో రెగ్యులర్గా టచ్ చేయకుండా ఉండే ప్రదేశాలు, పూజా మందిరంలో కానీ అలమరలో కానీ టచ్ చేయకుండా ఉన్న ప్రదేశాలు ఎక్కడైనా ఇంట్లో, అక్కడ ఈ సీసాని ఉంచండి. ఇలా చేయటం వల్ల ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంకా ఎటువంటి లాభాలు కలుగుతాయా అంటే, చాలా వరకు చోర భయం, అంటే దొంగల భయం తగ్గిపోతుంది. అలాగే పిశాచి ప్రయోగాలు, అంటే మనకి రాబోతున్న రోజుల్లో కూడా పిశాచి యోగం అనేది ఉంది. శని రాహువుల యొక్క సంబంధం చేత ఈ పిశాచి యోగం అనేది ఏర్పడబోతుంది. చాలా వరకు రాహు జాతకులు, శని జాతకులు మార్చి 29 తర్వాత కొంత ఇబ్బందులు గురవుతారు. వారు కూడా ఈ వేరుని సంగ్రహించి పెట్టుకోండి. ఇలాంటి బాధల నుండి కూడా మీరు బయటపడతారు. అంటే పిశాచి యోగం ఉన్నవారికి, ఇలాంటి గాలి ధూళితో ఉన్నవారు కూడా విముక్తి పొందుతారు. అలాగే ఇది ఇంకా ఎవరికి ఉపయోగపడుతుంది, భవిష్యత్ ఫలితాలు, అంటే జాతకం చెప్పేవారు ఎవరైతే ఉంటారో జ్యోతిష్యులు, వారికి బ్రహ్మ సంజీవిని లాగా పనిచేస్తుంది ఈ వేరు. ఇది కరెక్ట్గా సేకరించి విధి విధానంగా చేసినట్లయితే వారికి ఇది బ్రహ్మ సంజీవిని అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇంకా ఎటువంటి విషయాలు తెలుస్తాయి, జరగబోయే విషయాలని ముందుగానే మీకు తెలుస్తూ ఉంటాయి. వాక్ శుద్ధి పెరుగుతుంది. ఖచ్చితమైన సమయానికి మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ జరిగి తీరుతాయి. ఈ మూలిక చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉంది అని మనకి కేరళ తంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. రెండవది, ఈ చెట్టు తీగని మనం పరిశీలించాం కదా ఇంతకుముందు. ఈ 2 తీగలు కలిసిన దగ్గర వేరు, ఇది వేరు చూడండి, ఈ వేరు దగ్గరగా చూడండి, మీకు కనిపిస్తుంది 2 పాములు పెనవేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. దీనికి ఆ శక్తి ఉంటుంది కాబట్టే దీనిలో అద్భుతమైన దివ్యశక్తులు ఉన్నాయని శాస్త్రం వచనం. మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో దొరికితే
ప్రయత్నం చేయండి. మరి ఇది ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా మీకు చెప్పడం జరిగింది నేను. ఇది ఉత్తర దిశ ఉన్న వేరుని మాత్రమే సేకరించాలి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఉత్తరం వైపుగా ఉన్నది మాత్రమే సేకరించాలి. అంటే ఎటుపడితే అటు ఉన్నది మాత్రం తీసుకోవద్దు. అలాగే ఆదివారం నాడు ఇది తీసుకోవాలి. ప్రయత్నం చేయండి, మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే ఇది అరుదైనది కాబట్టి చాలా కష్టంతో కూడుకున్న విషయం. ఆదివారం నాడు తెల్లవారుజామున సేకరించిన ఈ వనమూలిక చాలా ఖరీదుగా కూడా ఉంటుంది. బయట మార్కెట్లో కూడా దొరకడం అరుదు. ప్రయత్నం చేయండి. ఇందుట్లో తెల్లటిగా ఉన్న గురిగింజలదైనా పర్వాలేదు, నలుపు గురిగింజలదైనా పర్వాలేదు. అడవిలో ఉండాలి, మనుషులు తిరిగిన ప్రదేశంలో మాత్రమే సేకరించండి. నర్సరీలో ఉన్న వాటిని ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదని గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.